మా మిత్రుల ద్వారా నేను తెలుసుకున్నాను. అమ్మా నాన్న అనాథ ఆశ్రమం ఇక్కడ ఉన్నది. ఈ మామూలుగా బర్త్డేలకు కానీ, మ్యారేజ్ డే వచ్చినప్పుడు కానీ ఏదో ఖర్చు పెట్టుకొని ఫ్రెండ్స్కు వాళ్ళకు వీళ్ళకు పార్టీ ఇవ్వడం, గ్రాండ్గా ఇవ్వడం, దానికి బదులుగా ఇలాంటి వాటికి ఎంతో కొంత డొనేషన్ ఇవ్వాలని నా అభిప్రాయం. ఈ మెయింటెనెన్స్కు ఇంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ అనాథలుగా ఉన్న వాళ్ళకు మెడికల్కి కానీ ఇక్కడ వీళ్ళకు ఆరోగ్యరీత్యా మెడికల్ ఉంది మంచిగా, వీళ్ళు ఇంత సర్వీస్ చేస్తారు ఇక్కడ. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో జీవిస్తున్న అభాగ్యుల అన్నదానానికై తోచిన సాయం చేసి ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చి వారి కన్నీళ్లు తొడవండి. ఈ అనాథులను కూడా మీ బిడ్డలుగా భావించి వారి ఆకలి తీర్చడంలో భాగంగా బియ్యము, పప్పు, ఉప్పు, నూనె వంటి కిరాణా సామగ్రితో పాటు కూరగాయలను అందజేసి 3 పూటలా జరిగే అన్నదానానికి మీ వంతు సాయం చేసి చేయూతనివ్వండి. పూటకు 600 మందికి అన్నదానం చేయడమంటే ఎంత కష్టమో తెలియంది కాదు. ఈ అనాథుల ఆకలి బాధలకు చెలించి మీరు చేస్తున్న సాయం వల్లనే ఈ అన్నదాన యజ్ఞం నిర్విరామంగా కొనసాగుతుంది.